సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ట్రంప్ ప్రభుత్వం వలసదారులను తిప్పి పంపే పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షగట్టినట్టు వలసదారులను జంతువుల తరహాలో వేటాడడాన్ని ఆక్షేపించారు. అక్రమ వలసదారులను తిప్పి పంపడాన్ని తాము వ్యతిరేకించడం లేదన్నారు. అమెరికాలో ఉన్న వలసదారులు ఉన్నట్టుండి వచ్చిన వారు కాదని పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా అక్కడ ఉంటున్నారని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వ చర్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. వలసదారులకు కొంత సమయం ఇచ్చి సుహృద్భావ వాతావరణంలో తిప్పి పంపే ఏర్పాటు చేసి ఉండాల్సిందన్నారు నారాయణ. ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి ఈ యువకుల్ని హంట్ చేస్తూ ఉన్నారు. జంతువులు వేటాడినట్టుగా, క్రిమినల్స్ని వేటాడినట్టుగా వేటాడుతున్నారు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మనమేమీ సపోర్ట్ చేయడం లేదు. ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీరు పంపించంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా, అప్పుడు చేయలే. మన వాషింగ్టన్కి మోడీ వచ్చారు, ప్రధానమంత్రి. ట్రంప్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ప్రెస్ మీట్ చేశారు, గార్డెన్గా మాట్లాడుకున్నారు. కానీ మసట్ రోజు నుంచి వల్ల హంట చేయడం మొదలుపెట్టారు. నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ప్రాసెస్ ప్రకారం చేయించాలి. వాళ్ళని ఫైన్ మార్నింగ్ వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు డికేట్స్ వచ్చారు. వాళ్ళు పడడానికి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు తీసుకోకుండా జంతువులు వేటాడితే యువకులు కదా వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు. లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ మంచిగా మాట్లాడి ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూలం ప్రకటించాక కూడా వీళ్ళు ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా విచారకరమైనది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ప్రాసెస్ ప్రకారం పంపడం మాకు అభ్యంతరం లేదు. కానీ హరాస్ చేసి యువకుల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే పద్ధతి